అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు 2024-2025 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇప్పటికి కూడా ప్రారంభమై కూడా నెల రోజులు గడుస్తున్న తరుణంలో అసలు ప్రైవేటు స్కూళ్ళు యాజమాన్యం కొంతమంది వాహనాలతోని పిల్లల్ని పాఠశాలకు రప్పిస్తున్నారు. అసలు వాహనాలు అసలు ఏ విధంగా ఫిట్నెస్ ఉన్నాయి, అసలు వాహనాలలో ఎంతమంది పిల్లలు జర్నీ చేయాలో తెలుసుకునేందుకు మనం సూర్యాపేట జిల్లా రోడ్డు రవాణా సంస్థ అధికారి సురేష్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మొత్తం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్ళలో ఎన్ని ప్రైవేట్ వాహనాలు ఉన్నాయి సార్? మనకు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో 550 టోటల్ ఈఐబీస్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ ఉన్నాయండి. దాంట్లో ఇప్పటి వరకు మనకు 432 వెహికల్స్కు ఫిట్నెస్ రెన్యువల్ చేయటం జరిగింది. అండ్ ఇంకో 118 వెహికల్స్కి ఫిట్నెస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. సో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసినాం. ఫోన్ నెంబర్స్ ఉన్న కాడ ఫోన్ నెంబర్లో కూడా కాంటాక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఈ 118లో కూడా కొన్ని పరిస్థితి ఏంది అని అంటే కొన్ని వెహికల్స్ స్క్రాప్ చేసుకొని ఉన్నారు, వాళ్ళు కండెమ్ చేసినవి ఉన్నాయి. స్కూల్ యజమానులు మా దగ్గర వచ్చి అఫిడేవిట్స్ కూడా ఇస్తాము అని అన్నారు. కొన్ని వెహికల్స్ ఏమో ఫైనాన్స్ కట్టలేని పరిస్థితి ఉంటే సీజర్ల కొన్ని ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ది స్పెసిఫిక్గా మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉన్నాం. అండ్ ప్రతి స్కూల్కి కూడా మేము విజిట్ చేసి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం, ఫిట్నెస్ లేని బండి తిరగటానికి వీలు లేదు. అండ్ ఈ 15-20 డేస్లో మేము 19 to 20 వెహికల్స్ కేసు బుక్ చేయడం జరిగింది. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు తిప్పుతాం. అండ్ ప్రతి మన ఫిట్నెస్కి వచ్చినప్పుడు కానివ్వండి, స్కూల్ పోయినా మేము వాళ్ళకి చెప్తా ఉన్నాం స్కూల్ బస్సులు ఇంపార్టెన్స్ ఏంది, ఎందుకు ఫిట్నెస్ ఉండాలా, ఫిట్నెస్తో పాటు క్లీనర్ కానీ డ్రైవర్ కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వాళ్ళకి ప్రతి బండికి చెప్తా ఉన్నాం. అండ్ ఇప్పుడు ఫిట్నెస్ ఈ సీజన్ ఒకసారి ఇంకా అనదర్ నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ మండే నుంచి ప్రతి స్కూల్ విజిట్ చేసి పేరెంట్స్ వీలుంటే పేరెంట్స్ ఆడికి వచ్చే చిన్న బండ్లు అయినా పర్లేదు, స్కూల్ బస్సెసే కాకుండా అంటే మేము ప్రణాళిక ప్లాన్ చేస్తూ ఉన్నాం అంటే ఆటో రిక్షాలు కానివ్వండి అన్ని మార్నింగ్ వాళ్ళు వచ్చే టైంలో అక్కడ ఉండి ప్రతి ఒక్కరికి స్కూల్ బస్ డ్రైవర్లతో పాటు ఆటో రిక్షా కానీ వ్యాన్లు వచ్చే వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేద్దామనే ప్రోగ్రామ్ ఉంది. ఇది మండే నుంచి స్టార్ట్ చేస్తాం తప్పకుండా. అండ్ మీ ద్వారా ఇంకా స్కూల్ యజమాన్యాలకు ఏమన్నా మీరు ఫిట్నెస్ లేని వాహనాలకు వీళ్ళ తిప్పుతుంటే చాలా ఇబ్బంది అవుతుందండి. దయచేసి మీరు ఫిట్నెస్ చేయించుకోండి బండికి. అందులో చిన్న చిన్న రిపేర్స్ ఏమన్నా ఉంటే చేయించుకోండి. మన దగ్గరకు వస్తే కొన్ని బస్సెస్ రిజెక్ట్ చేసినాం, ఇక్కడ కొన్ని బస్సెస్ బాగలేవు అని చెప్పి ఫిట్నెస్కి ఇవ్వకుండా రెన్యువల్ చేయకుండా రిటర్న్ పంపించినాయి. కొన్ని 5-6 ఇన్సిడెంట్సెస్ ఉన్నాయి. అవి రిపేర్ చేసుకొని మళ్ళీ ఇప్పటి వరకు రాలేరు మన దగ్గరికి. అవి ఒకవేళ రోడ్ మీద తిరిగితే మాత్రం ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం సమాజానికి కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. మనం 10 మంది ఎడ్యుకేట్ చేసే వాళ్ళం స్కూల్ అనగానే. సో మీ మీద బాధ్యత, దాన్ని మీరు బాధ్యతగా భావించి ఫిట్నెస్ వచ్చి రిన్యూ చేసుకోండి. మీరు సీజ్ అయింది, కండెమ్ అయింది, బండి తిరగటం లేదు వేరే విషయం, కానీ రోడ్ మీద తిరిగినట్టయితే డెఫినెట్లీ కేసు బుక్ అవుతుంది. మీరు కేసు బుక్ అయిందని అంటే డబ్బులు విపరీతంగా కట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఫిట్నెస్ లేకుండా వాహనాలను తిప్పకండి. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు స్కూల్ బస్సులో సీట్ కెపాసిటీ నుంచి కూడా స్టూడెంట్స్ని జర్నీ చేస్తున్నారు. దాని మీద మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ఓవర్లోడ్ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నామండి. పరిమితికి మించి ఎక్కించడానికి వీలు లేదు. ఇప్పుడు స్కూల్ ఆటో రిక్షాస్ కొన్ని ఉంటాయి, 3 సీటర్ అంటాం, కానీ దాని దగ్గర 6 వరకు అలౌ చేస్తాం. అంతకంటే మించి ఎక్కియొద్దండి. ఎందుకంటే డ్రైవింగ్కు ఇబ్బంది కలుగుతున్నది అని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటిగా ఓవర్లోడ్ పరిమితి మించి ఎక్కియొద్దు పిల్లలని. సీటింగ్ కెపాసిటీ ప్రకారమే ఉండాలా. అవసరం అనుకుంటే మీరు అన్ని విత్ ఇన్ ది డిస్టిక్ చిన్న చిన్న హెడ్ క్వార్టర్లు తిరుగుతూ ఉంటాం కాబట్టి వీలున్న దగ్గర 2 ట్రిప్స్ కొట్టుకోండి, మరి 2 ట్రిప్స్ కొట్టండి, కానీ ఓవర్లోడ్ ఎక్కించకండి. ఎందుకంటే బుక్ చేసినాము అని అంటే ఫైన్స్ అన్ని పెరిగినాయి, మీకు ఫైన్లు విపరీతంగా అవుతాయి. కాబట్టి దయచేసి ఓవర్లోడ్ ఎక్కించకండి. ఎలాంటి పరిస్థితుల్లో ఏం ఎగ్జామ్షన్ లేదు, ఎక్స్క్యూజెస్ లేవు. దానికి మితిమీరిన ఓవర్లోడ్ పిల్లల్ని ఎక్కించకండి, వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి. ముఖ్యంగా ఏంటంటే అసలు అనుభవం లేని డ్రైవర్లని బస్సు నడిపిస్తుంది కూడా కొన్ని కళాశాలలు కావచ్చు, ప్రైవేట్ స్కూళ్ళు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ వల్ల ప్రమాదాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. వాళ్ళకి ఏం సూచనలు చేస్తున్నారు? ఇప్పుడు స్కూల్ బస్ డ్రైవర్ మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఇది ప్రతి స్కూల్ యజమాన్యానికి కూడా చెప్తున్నాం మీకు. ఎందుకంటే ఇన్సూరెన్స్ తోటి కవర్ అయినా కూడా డ్రైవర్కి ఎక్స్పీరియన్స్ లేదు అని కొన్ని కేసెస్లో ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేసిన కేసెస్ కూడా మన నోటీస్లోకి వచ్చినాయి. సో డ్రైవర్స్ అవైలబిలిటీ లేదని లేదు, ప్లెంటీ ఆఫ్ డ్రైవర్స్ అవైలబుల్ ఉన్నారు. మీరు ఇంత పెద్ద యజమాన్యం స్కూల్ నడుపుతున్నప్పుడు
ఒక 5 ఇయర్స్ డ్రైవర్ని, ఒక రోజు లేట్ అయినా 2 రోజులు లేట్ అయినా పర్లేదు, మంచి ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ని పెట్టండి. ఎందుకంటే స్కూల్ మీరు కూడా కష్టపడి స్కూల్ని ఒక ఆర్గనైజేషన్ నిర్మిస్తారు. మీరు అంత పెద్ద ఆర్గనైజేషన్ నిర్మించిన తర్వాత ఒక డ్రైవర్ చిన్న తప్పిదం వలన మీ రెప్యుటేషన్ అంతా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలు ఎవరైనా పిల్లల భవిష్యత్తు మనకు ప్రతి పేరెంట్కి కూడా ఇబ్బంది అవుతుంది. సో ఎక్స్పీరియన్స్ డ్రైవర్ 100% అవసరం అండి. దానికి ఎక్స్పీరియన్స్ తోటి దానికి ఓపిక వస్తుంది, డ్రైవర్కి నేర్పు వస్తుంది, పిల్లలతో ఎట్లా బిహేవ్ చేయాలని తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్ బిహేవియర్ వేరే ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్. అందుకే ఇవన్నీ ఆలోచించే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చినది. సో ఎక్స్పీరియన్స్ డ్రైవర్నే పెట్టండి. అది లేకున్నా కూడా కేసు బుక్ అవుతుంది. ఇప్పుడు మండే నుంచి మేము ఏదైతే మళ్ళీ స్కూల్కి వస్తామో మా దగ్గరకు వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ డ్రైవర్ చూపిస్తున్నారు. ఇది క్రాస్ చెక్ చేయడానికి నేను స్కూల్కి ఎప్పుడైతే నేను పర్సనల్గా వస్తానండి. స్కూల్కి వచ్చి చెక్ చేసిన రోజు మళ్ళీ అందరు ఉండాల్సిందే, లేదు అని అంటే కేసు బుక్ చేస్తాం. దాంతోపాటు క్లీనర్ను కూడా మంచి క్లీనర్ని పెట్టుకోండి. డ్రైవర్కు సూచనలు ఇచ్చేది, ఎందుకంటే కొన్ని యాంగిల్స్లో బ్లాక్ స్పాట్స్ అంటాం, పిల్లలు దిగిపోతున్నప్పుడు కనిపించేది. మా డ్రైవర్కి కనిపించని కొన్ని స్పాట్స్ ఉంటాయి బండ్లో స్టీరింగ్ మీద కూర్చున్నప్పుడు. కానీ క్లీనరే మనకు డ్రైవర్కు గైడ్ చేస్తూ ఉంటాడు. సో నెగ్లిజెంట్ క్లీనర్ ఉన్నా కూడా ఇబ్బంది. కాబట్టి ఇది ఎందుకంటే ప్రమాదాలు జరిగినవి చూసినాం మనం, ఎక్స్పీరియన్స్ తోటన్నా మనం నేర్చుకోవాలి. కాబట్టి మీరు దయచేసి క్లీనర్ని కూడా, నేను కూడా వచ్చి ఇప్పుడు మీకు డెఫినెట్లీ క్లీనర్కి అండ్ డ్రైవర్కి సూచనలు ఇస్తాం. మండే నుంచి మీరు కూడా కోఆపరేట్ చేస్తారని భావిస్తాం. చివరిగా చెప్పండి, విద్యా సంస్థ యాజమాన్యం కావచ్చు, స్టూడెంట్స్ పేరెంట్స్కు మీరు ఏం సూచనలు చేస్తున్నారు చివరిగా? సార్ యజమాన్యం మనం అనుకుందాం, ఒకసారి యజమాన్యం ఓవర్లోడ్ వేస్తే పేరెంట్స్ కూడా నా నంబర్ ఉంటుంది, దయచేసి కాల్ చేయండి. మీరు ఇబ్బంది అవుతుంది, ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా, సార్ పలానా రూట్లో పలానా స్కూల్ బస్లో ఓవర్లోడింగ్ చాలా విపరీతంగా ఉంది, మా పిల్లలకి ఇబ్బంది అవుతుంది, లేదు ప్రైవేట్ ఆటోలలో కూడా విపరీతంగా ఎక్కిస్తారు, ఏదైనా ఇబ్బంది ఉన్నది అని అనుకుంటే దయచేసి కాల్ చేయండి. మీరు మేము కూడా ఎన్ఫోర్స్మెంట్ ఇంప్రూవ్ చేసినాము, ఇంకా ఏమంటారు తీవ్రతరం చేస్తాము ఎన్ఫోర్స్మెంట్ కూడా. డెఫినెట్లీ సూర్యాపేట జిల్లాలో స్కూల్ బస్సులు అన్నీ సేఫ్గా ఉండాలని మీ ద్వారా కోరుకుంటూ, ఆ భగవంతుని కూడా కోరుకుంటూ, స్కూల్ బస్సులు అన్నీ సేఫ్గా ప్రయాణం జరగాలి పిల్లలందరూ. మా వంతు సహకారం మీకు ఏది కావాలన్నా మీరు నిర్మోహమాటంగా వచ్చి మమ్మల్ని అడగవచ్చు. థ్యాంక్ యూ. జిల్లా అధికారి అని చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మాత్రం ఏ ఒక్క బస్ ఫిట్నెస్ లేకున్నా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, కేసులు నమోదు చేస్తాము. కేసులు నమోదు అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు